నమస్కారం. నేను మీ సత్యనారాయణ రాజుని, సాత్విక క్లాసెస్. చూసారా, జాబ్ మేళ అనగానే మన క్వాలిఫికేషన్ ఏంటి, మన గోల్ ఏంటి, మనం ఏ జాబ్ కోసం ట్రై చేయాలనే ఆలోచన కూడా లేకుండా ఎక్కడ జాబ్ మేళ పెట్టినా కూడా విపరీతమైన క్రేజ్, క్రౌడ్ కనిపిస్తోంది. నేను అనుకున్న వాళ్ళని చూడండి ఎలా ఉన్నారు. దీంట్లో ఏ జాబ్ ఆశించారు, అసలు ఏ జాబ్ వచ్చినా చేయడానికి సిద్ధంగా ఉన్నారా అనేది ఇక్కడ $100 ప్రశ్న. ఎందుకంటే ఏ జాబు చేయటం కోసం మనం చదువుకోలేదు. పర్టికులర్‌గా ఒక గోల్ ఆ రోజున పెట్టుకోలేదు. కానీ ఈ రోజునైనా మనం గోల్ పెట్టుకోవాలి. ఆ గోల్ ప్రకారం గనక మనం ఫాలో అయితే డెఫినిట్‌గా మనకొక మంచి జాబు దొరకడమే కాకుండా మన భవిష్యత్తులో మనం సెటిల్ అయిపోవచ్చు. ఇది ముఖ్యం. కాబట్టి ఏంటంటే నేను చెప్పేదేంటంటే ఇవాళ ఏది దానికైనా రెసిస్టెన్స్ ఉందేమో, ఏదైనా సరే తరుగుదల, పెరుగుదల ఉంటుందేమో కానీ అకౌంటెన్సీ సైడ్ జాబ్స్ మాత్రం ఎప్పటికీ డిమాండ్‌లోనే ఉంటాయి. ఎందుకంటే అకౌంటెన్సీ లేకుండా ప్రపంచమే ఉండదు. అంటే ఫైనాన్స్ రిలేటెడ్ మ్యాటర్స్ కాబట్టి ఇక్కడ అర్థంకే అర్థం ఉంది కాబట్టి ప్రపంచంలో అర్థం అనే దానికి చాలా విశేషమైన విలువ ఉంది. డబ్బు లేకుండా మనం ఏం చేయలేమని మీకు తెలుసు కదా! సరే, డబ్బుని ఎలా నియంత్రించాలి? ఎలా డబ్బు సంపాదించుకోవాలి? మరి డబ్బులు నియంత్రించే విషయంలో మనకెవరైనా ఒక అవకాశం ఇస్తే దాన్ని మనం మన మన ఉద్యోగంలో ఎటువంటి చేస్తే మన యాజమాన్యం సంతోషపడి మనకొక మమ్మల్ని వాళ్ళతో పాటు మనల్ని కూడా ఎదిగిస్తారనే ఆలోచన అకౌంటెన్సీ సైడ్ మాత్రమే వస్తుంది. ఇవాళ టాలీ నేర్చుకుంటే అకౌంటెంట్ జాబ్ వస్తుందని అంటారు. కానీ నిజం డెఫినెట్‌గా వస్తుంది సార్. టాలీ నేర్చుకోకపోయినా అకౌంటెంట్ జాబ్ వస్తుంది. కానీ అకౌంటెంట్ జాబ్ అంటే ఏంటి? అకౌంటెంట్ అంటే హూ ఈజ్ ఎ పర్సన్ హూ ఈజ్ కేపబుల్ టు ప్రిపేర్ ది ఫైనాన్షియల్ అండ్ కెన్ ఇంటర్ప్రెట్ ది రిపోర్ట్స్ టు ద మేనేజ్మెంట్, టాక్స్ అథారిటీస్, బ్యాంకర్. వి హావ్ నీడ్ దెమ్. ఇది. కానీ ఆ అర్థం వచ్చినట్టుగా మనం ఉన్నామా? లేము. మీరు బీకామ్ సరిపోదని ఎంబీఏలు చేస్తున్నారు, సీఏలు కూడా చేస్తున్నారు. కొంతమంది మళ్ళీ సీఏలు చేసి కూడా అకౌంటెంట్‌గా పనిచేస్తున్న సందర్భాలున్నాయి. తర్వాత ఏమో ప్రొఫెషన్ చేయడానికి కొంచెం కొంచెం ధైర్యం కావాలి. ఆ పరిస్థితుల్లో ఇవాళ యువత ఉంది. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని నా అనుభవాన్ని రంగరించుకొని నేను మీకు ఒక మంచి అకౌంటెంట్‌గా అంటే డాటా ఆపరేటర్ మొదలుకొని అకౌంట్స్ మేనేజర్ వరకు కూడా మీకు అవకాశం కల్పిస్తాను. ఖచ్చితంగా జాబ్ అష్యూరెన్స్ 100కి 100 వాళ్ళలో ఉంటుంది. ట్రైనింగ్ ఇవ్వడమే కాకుండా మీ రెజ్యూమ్ చేంజ్, తర్వాత మీలో కరస్పాండెన్స్ ఎలా చేయాలి, బిజినెస్ రిలేటెడ్ కరస్పాండెన్స్, మీ ఎంప్లాయర్‌కి అవసరమైన ప్రతిసారి కూడా మీరే ఒక లెటరు తయారు చేసి ఇవ్వగలిగిన సమర్థతను నేను తీసుకొస్తాను. ఇంటర్వ్యూస్‌లో సిస్టమ్ ఆపరేషన్ ఎలా ఉండాలి, మామూలుగా ఓరల్ ఇంటర్వ్యూస్ ఎలా ఉండాలి, రిటన్ ఇంటర్వ్యూస్ ఎలా ఉండాలి, ఇవన్నీ కూడా ట్రైనింగ్‌లో ఒక భాగం. దీంతో పాటు టాలీ కంపెనీ వాళ్ళు ఇచ్చే ఒక టాలీ సర్టిఫికేట్, ఇది గ్లోబల్‌గా మీరు డిజిటల్ సర్టిఫికేట్ కాబట్టి మీరు ఎక్కడికెళ్ళినా కూడా ఈ సర్టిఫికేట్ వ్యాలిడిటీ ఉంటుంది. పూర్తి వివరాలు నేను మా ఇన్‌స్టిట్యూట్‌కి రావచ్చు. తర్వాత ఏంటంటే సాత్విక క్లాసెస్ మీకు అందరికీ సుపరిచితమే. ఇది అమీర్‌పేటలో ఉంది. కాబట్టి ఏంటంటే మీరు ఎవరికైనా దీనికి పూర్తి వివరాలు తెలుసుకోవాలన్నా, దీంట్లో జాయిన్ అయ్యి ఒక మంచి జాబ్‌ని సంపాదించాలన్నా కూడా ఏకైక మార్గం. ఇంకోటి కూడా ఏంటంటే ఇవాళ అకౌంటింగ్ ప్యాకేజ్ అనేది ఒక సాఫ్ట్‌వేర్. ఆ సాఫ్ట్‌వేర్‌ని ఎలా వాడుకోవాలి? ఎలా వాడుకుంటే సాఫ్ట్‌వేర్ మనకు అనుగుణంగా, మనం కోరిన విధంగా, మనం అనుకున్న లేఅవుట్‌లో మనకి రిపోర్ట్స్ ప్రొడ్యూస్ చేస్తుందనేది వివరించడానికి నేనొక్కడిని మాత్రమే ఇండియాలో. ఐ యామ్ ది ఓన్లీ పర్సన్ హూ ఎక్స్‌ప్లెయిన్స్ అబౌట్ the background to prepare the financial reports. That is the background is nothing but grouping of ledgers. కాబట్టి మీకు పూర్తి వివరణ నెక్స్ట్ మండే నుంచి సీరియస్‌గా క్లాసెస్, అడ్మిషన్ స్టార్ట్ అవుతాయి. ఆన్‌లైన్ అయినా, ఆఫ్‌లైన్ అయినా జాబ్ ఇన్సూరెన్స్ ఉంటుంది. మీకు పూర్తి వివరాలు మీకు కనిపిస్తున్న టెలిఫోన్ నంబర్‌కి సంప్రదిస్తే మీకు పూర్తి వివరాలు అందుతాయి. మీరు జాయిన్ కూడా కావచ్చు. థాంక్ యూ వెరీ మచ్. గుడ్ డే.